నూడిల్స్ అనగానే మా ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇలా చెవులు ఇలా ఇలా అనుకొని విచ్చుకొని నూడిల్సా మేము తింటాము అన్న లెవెల్లో అంతమంది ఫేవరెట్ నూడిల్స్కి రెడీ అయిపోయారు. అది మ్యాగీ నూడిల్స్. మ్యాగీ నూడిల్స్లో మిల్లెట్ నూడిల్స్ కూడా ఉంటున్నాయి, అదేంటి మల్టీగ్రెయిన్ ఆటా నూడిల్స్ ఉంటున్నాయి. సో నూడిల్స్ని కూడా హెల్తీగా ఎలా కుక్ చేసుకోవటం అనేది చూపించాను. బట్ చికెన్ గ్రేవీ, మన ఇంట్లో చికెన్ గ్రేవీ వండుకుంటాం కదా, మధ్యాహ్నం అది వండుకొని ఈవినింగ్ ఇలా చికెన్ నూడిల్స్ కూడా ఎలా హెల్తీగా చికెన్ గ్రేవీతో వండాలో చూపిస్తాను. హియర్ వి గో. సో చికెన్ ప్లస్ అంటే ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ కాంబినేషన్ అనేది చాలా చాలా వండర్ఫుల్ కాంబినేషన్ అండి. అంటే మనం ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గదంత, అంటే దానికి రేషియోకి సరిపడా అంత ఫ్యాట్స్ తీసుకుంటేనే ఆ ప్రోటీన్కి యూజ్ఫుల్. అండ్ ప్రోటీన్ తీసుకుని జిమ్ చేసి నిద్ర బాగా పోతే అసలు మనకి ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ చికెన్ గ్రేవీలో ఆయిల్ ఉంటుంది. సో నేను అందుకనే ఈ వెజిటబుల్ సాటే చేయడానికి ఇంతే ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఆయిల్. ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టేసుకున్నాను. చక్కగా ఇలా కట్ చేసుకుని స్టీమ్ చేసేసుకుంటే ప్రతిదానికి సాటే చేయడానికి కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో వెజిటబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ వితౌట్ ప్రోటీన్ జీరో వాల్యూ అనమాట. సో బీన్స్, క్యాప్సికము, క్యారెట్ తక్కువ వేసాను, అండ్ గ్రీన్ పీస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొంచెం సాటే చేద్దాము. కొంచెం వెజిటబుల్స్ తగ్గట్టు సాల్ట్ వేస్తుంది. ఆయిల్ ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఆయిల్ ఓన్లీ 1/2 టీ స్పూన్ వేసాను. పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. సో చెప్పాను కదా ఫ్యాట్స్ కూడా కావాలి అని, జస్ట్ ఇలా క్రష్ చేసుకున్నాను. మళ్ళీ ఇలానే వేస్తే పిల్లలు కూడా తినరు. చక్కగా ఇది గ్రేవీలో కలిసిపోవాలి. వాల్నట్ వేసుకున్నా బాగుంటుంది. సో ఈ పౌడర్ దీంట్లో వేసేస్తున్నాను. సో ఈ గ్రేవీని ముక్కలు ఎక్కువగా అంటే బాగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను నేను చికెన్ని. సో చికెన్ పీసెస్తో సహా ఈ గ్రేవీలో కనుక నూడిల్స్ ఉడికితే చాలా టేస్ట్ ఉంటాయి. మీరు డెఫినెట్గా మస్ట్ ట్రై చేయాల్సింది. సో వాటర్ యాడ్ చేద్దాం. సో ఈ చికెన్ స్టాక్లో ఉడకటం వల్ల నూడిల్స్ చాలా టేస్టీ ఉంటాయి. సో ఈ చికెన్ స్టాక్లో అంటే చికెన్ కర్రీలో నూడిల్స్ వేసేస్తున్నా. పిల్లలు నిజంగా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇందులో ఫైబర్కి ఫైబర్ ఉంది, ఫ్యాట్స్కి ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్కి ప్రోటీన్ ఉంది, అండ్ టేస్ట్కి టేస్ట్ ఉంది. చికెన్ స్టాక్లో ఉడకపెట్టడం వల్ల అంటే చికెన్ గ్రేవీలో ఉడకపెట్టడం వల్ల మనకు కొలాజన్ రిచ్ కూడా ఉంటుంది చక్కగా. దీనిలో ఒక 2 మ్యాగీ పౌడర్స్ కూడా వేసేస్తాయి. మొత్తం అవసరం లేదు, ఆల్రెడీ మసాలా ఉంది. సాల్ట్ ఎక్కువైపోతుంది 4 వేస్తే, ఎందుకంటే ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ పడతాయి, కొంచెం. సో సిమ్లో పెట్టి కొంతసేపు ఉడికిచ్చేద్దాం, అయిపోతుంది. సో చెక్ చేసేద్దామా. చూడండి నీట్గా కుక్ అయిపోయింది. యమ్మీ చికెన్ నూడిల్స్ అండ్ హెల్దీ నూడిల్స్. టేస్ట్ చేద్దామా. మా ఇంట్లో వాళ్ళందరూ ఈ నూడిల్స్ కోసం రెడీగా ఉన్నాం. సో నేను ఎక్కువ తినకుండా వాళ్ళకే ఇచ్చేస్తాను. అంటే వేరే వాళ్ళకి వండి పెట్టడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. డైట్ చేసే వాళ్ళందరూ వేరే వాళ్ళకి వండి పెట్టండి, కనీసం వేరే వాళ్ళు తింటుంటే హ్యాపీగా ఉంటుంది. సో టేస్ట్ చూద్దామా. చూడండి ఎంత గ్రేవీగా. ఒక చికెన్ పీస్ కూడా వేసుకున్నాను. నూడిల్స్ ఎప్పుడు స్పూన్తో బాగుంటాయి కదా. వేడిగా ఉన్నాయో. చాలా మందికి వేడివేడిగా తినటం ఇష్టం, కానీ కాఫీ టీ మాత్రమే వేడివేడిగా తాగటం ఇష్టం. బట్ ఇది మరీ ఇంత వేడిగా నేను తినలేను. చికెన్ గ్రేవీ మసాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చికెన్ పీస్ తింటూ వెజిటబుల్స్తో పాటు నూడిల్స్ తింటూ, మా పిల్లలకి ఇలా ఇస్తే హెల్త్కి హెల్త్, మన నూడిల్స్ తిన్నా కూడా అన్హెల్తీగా లేకుండా ఉంటుంది. మనకు కూడా ఫాస్ట్గా డిన్నర్ చేసేయాలంటే సో ఫైబరు, ప్రోటీను, చక్కగా ఫ్యాట్స్ కలిసిన ఫాస్ట్గా అయిపోయేది ఏంటి అంటే ఇదే. చికెన్ గ్రేవీ వండుకున్నప్పుడు నెక్స్ట్ డేకి ఏమైనా మిగిలిపోయినా
ఫంక్షన్స్ చేసి బాగా మిగిలిపోయిన రోజు కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో థ్యాంక్ యూ.